ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో 100% వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్ట్ వరకు నడిపిస్తున్నారు. మిగిలిన 15 బస్సులు బాచుపల్లి నుంచి వేవ్ ర్యాక్, సికింద్రాబాద్ నుంచి వేవ్ ర్యాక్ వరకు 2 మార్గాలలో నడిపిస్తున్న ఆర్టీసీకి మంచి లాభాలే వస్తున్నాయి. నగరంలో ఈ 2 మార్గాలలో నడుస్తున్న విద్యుత్ ఏసీ బస్సులలో ఐటీ, బ్యాంక్, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు అని అధికారులు చేసిన సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ అనుభవం కేంద్రానికి స్ఫూర్తి ఇచ్చింది. అన్ని రాష్ట్రాలలో ఇదే విజయం నమోదవడంతో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ రహదారులపై 2027 నాటికి 50,000 విద్యుత్ బస్సులను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం మన దేశంలో 12,000 విద్యుత్ బస్సులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని విద్యుత్ వాహనాలను మన ప్రభుత్వం ప్రోత్సహిస్తోన్న సంగతి విదితమే. విద్యుత్ బస్సుల తయారీ, వినియోగాన్ని మరింత పెంచేందుకు అమెరికాతో కుదుర్చుకున్న సంయుక్త రుణ జారీ వ్యవస్థ మద్దతిస్తుందని తెలుస్తోంది. విద్యుత్ బస్సుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రుణాలు పొందేందుకు గ్యారంటీగా సుమారు 3,200 కోట్ల రూపాయల నిధి ఉపకరిస్తుందని భారత్, అమెరికా అధికారులు COP28 కార్యక్రమంలో వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం దాతృత్వ సమూహాల నుంచి $150 మిలియన్, భారత ప్రభుత్వం నుంచి $240 మిలియన్ ఈ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం ఏర్పాటైంది. విద్యుత్ బస్సుల ధరలు తగ్గేలా చూసేందుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు విద్యుత్ బస్సులను రోడ్డు రవాణా సంస్థలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా వాటిని తయారీ సంస్థలే అద్దెపై నిర్వహించే పద్ధతిని ఇప్పటికే అమలు చేస్తున్నారు. 12 ఏళ్ల పాటు తయారీ సంస్థలే ఇలా నిర్వహిస్తూ నెలవారీ రుసుము వసూలు చేసుకోవటం ఈ పథకం ఉద్దేశం. తయారీ కంపెనీలు విద్యుత్ బస్సుల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన పెట్టుబడుల కోసం తాజా పథకం గ్యారంటీగా ఉపకరించనుంది.